ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్న పరిస్థితి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో సిర్పూర్ యు మండలంలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైన పరిస్థితి కనబడింది. ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఏజెన్సీలో ఇప్పటికే చలి పంజా విసురుతున్న పరిస్థితి. 8 అయితే తప్ప బయటికి వెళ్ళలేదని ఆదివాసీ ప్రజలు కొంతమంది చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అటు నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలో కూడా అదే పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతం, ప్రాణహిత పరివాహిక ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు పడిపోతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే అత్యల్ప ఉష్ణోగ్రత నార్నూర్ మండల్ ఆర్లీ బిలో నమోదైన పరిస్థితి. ఇటు సిర్పూర్ యూలో కూడా అత్యల్ప ఉష్ణోగ్రత 8.66 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైన పరిస్థితి. అయితే ఉష్ణోగ్రతలు పడిపోతున్న తరుణంలో అందరూ అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా అస్తమాతో పాటు ఇతర శ్వాసకోశ వ్యాధులు ఉన్న వ్యక్తులు వెంటనే ప్రభుత్వ వైద్యులకు సంప్రదించాలి. సొంత వైద్యం ఏది వాడకూడదు, ఇబ్బంది పడకూడదని అధికారులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఏదైనా అత్యవసర వైద్య సేవ ఉంటే సంప్రదించవచ్చని డిఎంఎండ్హెచ్ఓకు చెప్పిన పరిస్థితి. డిఎంఎండ్హెచ్ఓ కొంతమంది డాక్టర్లను కూడా ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి ఏజెన్సీ ప్రాంతంలో ఎప్పటికప్పుడు పరిస్థితులు తెలుసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనబడుతుంది. అయితే సిర్పూర్, కౌటాల, జైనూర్, నార్నూర్, కెరమేరితో పాటు అటు లక్ష్మణ్ చాందా నుంచి అటు నిర్మల్ పరివాహిక ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓటు స్టూడియో. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత రోజు పెరుగుతున్న పరిస్థితి. అయితే షటర్ లేనిది బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. మనం మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి మండల ఎసనవాయి గ్రామంలో ఉన్నాం. గ్రామంలో పరిస్థితి చూడొచ్చు. ఎటు చూసినా గ్రామస్తులందరూ కూడా షటర్లు, అదేవిధంగా బయట నిలబడుతున్న దృశ్యాలు మనం చూపెట్టచ్చు. మనతో పాటు ఒక గ్రామస్తుడు ఉన్నాడు, మాట్లాడిద్దాం. ఎట్లుంది చలి? షటర్ గిట్టర్ అంత వేసినట్టున్నా? స్వెటర్ వేసినా ఏదేసినా అతిగా తీవ్రంగా చలి బాగా పెడుతుంది. తట్టుకోలేని పొజిషన్లో ఉన్నాము. 10-11 అయ్యే వరకు బయటికి వెళ్ళని పొజిషన్లో ఉన్నాము. చలితోని బాగా ఇబ్బందుల పాలు. ఎట్లా పిల్లలు స్కూల్కి వెళ్ళడం, పిల్లలకు స్వెటర్లు లేకపోవడం, పొద్దున స్నానాలు చేయకపోవడం, చలికి స్కూలుకు లేట్ అవ్వడం, ఇవన్నీ ఇబ్బందులతోని గురవుతుంది. గ్రామాలలో నెగడు పెట్టుకొని కాపుతున్నారని. నెగళ్ళు కంటిన్యూగా ఇంటికి ఒక్క నెగడు ఖచ్చితంగా పెట్టుకుంటున్నాము. ఇందులో 60-70 ఏళ్ళ ముసలి వాళ్ళు ఇంకా బాగా చలితోని తీవ్రంగా ఇబ్బందుల పాలవుతాను. ఎట్లుంది అంటే గ్రామాలలో పొద్దున్నే పొలాలలోకి వెళ్తారు, మీకు చూస్తే నిండుగా షటర్ తోటి ఉన్నారు. నిండుగా అంటే ఇప్పుడు పొద్దున పొలాలలో వెళ్ళేటప్పుడు మంచు బాగా పడుతుంది. మంచు వల్ల పొలాలలోకి వెళ్ళడం చాలా తక్కువ చేసినాం. పొద్దున ఎర్లీ మార్నింగ్ లేచేది ఇంకా లేవడానికి ఇబ్బందులు జరుగుతున్నాయి. ఈ చలి వల్ల చలి బాగా తీవ్రంగా పెడుతుంది. ఎట్లుంది పొలాలలో ఇప్పుడు ఈ టైంలో కోతల టైము, మళ్ళా ఎటు చూసినా వడ్లు కూడా పచ్చిగున్నాయని అంటున్నారు, హార్వెస్టర్లు అవన్నీ పరిస్థితి. పొలాలు మొన్నటి దానిక ఈ వర్షము తీవ్రంగా కొట్టడం వల్ల పొలాలల్లో ఇబ్బందులు ఎట్లా అంటే ఈ చలికి కొన్ని పొలాలు కంకులు కిందికి గొలుసులు వంచలేకపోవడం, అట్లా సుతం పొలాలు 50-60 ఎకరం లాస్ ఉన్నది ఎస్ఎన్వై శివార్లో. మళ్ళొట్టి ఏంది అంటే ఈ చలితోని ఇప్పుడు వేసే మొలక నారు పరిస్థితి సుతం బాగలేదు. ఈ చలితోని అన్ని తీర్ల లాస్ ఉంది. అటువంటి పరిస్థితులలో రైతులు ఇబ్బంది పడుతున్నాము. దేనికైనా రైతులకు నష్టమే జరుగుతుంది ఈ చలి వల్ల. అధికారులు ఏమన్నా జాగ్రత్త చెప్తున్నారా ఈ చలి వల్ల జాగ్రత్త ఉండాలి అని? ఇప్పటి వరకు ఏ అధికారి అడగలే, మీరే అడుగుతున్నారు. ఇప్పటి వరకు ఈ చలి వల్ల అడిగింది ఏం లేదు. కానీ కొంతమంది రైతులు అయితే మినిమం ఒక 50-60 ఎకరము ఎసన్వాయి గ్రామ చెరువు కింద ఏం జరిగింది అంటే ఈ చలికి పొలాలు ఈనకపోవడం, ఒక్కొక్కరు బాగా ఇబ్బందుల పాలు గురై ఉన్నారు. ఇది పరిస్థితి. చలి తీవ్రత పెరుగుతుందని చెబుతున్న పరిస్థితి. షట్టర్లు ఉంటే తప్ప బయటికి వెళ్ళలేని పరిస్థితి. నిత్యావసరాలకు, పనులకు, రోజువారీ పనులకు వెళ్ళాలంటే ఇబ్బందికరంగా ఉందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ చలి ఎఫెక్టు వడ్ల మీద కూడా పడింది, వరి దాని మీద కూడా పడిందని చెబుతున్నారు. మనతో పాటు మరో వ్యక్తి ఉన్నాడు, చలి తీవ్రత మీద బాపు అనే వ్యక్తి ఉన్నాడు, మాట్లాడిద్దాం. ఎట్లుంది తమ్ముడు చలి? ఎట్లుంది? ఏడాదాకా పోయేస్తున్నావు? చాలా పార్పెల్ దాకా వెళ్ళాను. చాలా చల్లగా ఉంది, వాతావరణం బాగా హీట్ ఎక్కుతుంది. రోజు మరి చలి పెడుతుంది. ఎర్లీ మార్నింగ్ వాతావరణం బాగా
హీట్ ఎక్కుతుంది. చాలా జాగ్రత్త ఉండాలని కోరుకుంటున్నాం. ఏంటంటే షట్టర్ లేకపోతే బయటికి వెళ్ళలేని పరిస్థితి గ్రామాల్లో ఎట్లున్నది? గ్రామాల్లో చలి బాగుంది, షట్టర్ బాగా వెచ్చగా ఉంటుంది. షట్టర్ లేకుండా బయటికి వెళ్ళరాదు. దయచేసి అందరు షట్టర్ వేసుకొని నెగడ వేసుకుంటున్నాం. పొద్దుగాల ఎర్లీ మార్నింగ్ 6 o'clock లేస్తేనే నెగడ పెట్టుకొని కొంచెం ఎండ వెళ్ళే వరకు చలి కాకుంటూనే ఉంటున్నాం. ఇది పరిస్థితి. చలి తీవ్రత పెరుగుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు కూడా పడిపోతున్న పరిస్థితి. ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలో ఏజెన్సీ ప్రాంతంలో ముఖ్యంగా ఉష్ణోగ్రతలు పడుతున్నాయి. అత్యల్ప ఉష్ణోగ్రత సిర్పూర్ యు మండల్లో నమోదైంది. దీంతోపాటు తిర్యాని మండలం మంగిలో కూడా నమోదైన పరిస్థితి కనబడింది. ఏజెన్సీ ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. జాగ్రత్త పడాలని అధికారులు చెబుతున్నారు. అవుట్ స్టూడియో. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.